హలో దోస్తులు, అవికా వెన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఎదగాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలనే కోరుకోవాలి. అవసరమైతే వాళ్ళకి చేయూతనివ్వాలి. అంతేకాని చుట్టూ ఉన్న వాళ్ళని తొక్కేయాలి, నేను ఒక్కదాన్నే ఎదగాలని అస్సలు అనుకోవద్దు దోస్తులు. అలా అని ఏ అవసరం లేని వాళ్ళకి సహాయం చేయొద్దు దోస్తులు. అనవసరమైన సహాయం అసలే చేయొద్దు. అవసరమైన వాళ్ళకి మాత్రమే చేయూతనివ్వాలి. అంటే డబ్బు లేని బీద వాళ్ళకి ఖచ్చితంగా సాయం చేయాలి. మానవ సేవే మాధవ సేవ దోస్తులు. మనం చేసిన సాయం ఎక్కడికి పోదు, ఖచ్చితంగా ఏదో ఒక విధంగా దానికి 2-3 రెట్లు ఎక్కువే వస్తుంది, కానీ తక్కువ రాదు. మరి దోస్తులు, మీరెంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 220తో మీ ముందుకు వచ్చేసాము. అయితే దోస్తులు, మన వీడియో ఎన్ని పార్ట్స్ దాకా వెళ్తే బాగుంటుందో ఒక్కసారి కామెంట్ చేయండి. ఇప్పుడైతే పార్ట్ 220లో ఉన్నాము. మరి దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. లైక్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని? థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. మీ సపోర్ట్ ఎప్పటికీ మాతో ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాజేశ్వరి, ఇక్కడేం చేస్తున్నావు? నిన్నే. ఏం ఆలోచిస్తున్నావు? రాజీ, ఏ రాజీ, ఏమండి? ఏమైంది రాజీ? ఏం ఆలోచిస్తున్నావు అంత డీప్గా? మనవరాలు గుర్తొస్తోందా? మనవరాల దాకా నన్ను ఎక్కడికి వెళ్ళనిస్తున్నారండి? మధ్యలోనే ఆపేస్తున్నారు. ఏమైంది నీకు ఇవాళ? ఏమో అండి, మన సురేష్ని చూస్తే నాకు విచిత్రంగా అనిపిస్తున్నాడు. ఈ మందులు గిందులు ఉంటాయి కదండి, అదంతా నిజమేనా? ఛీ, ఏంటి రాజీ నువ్వు మాట్లాడేది? అలాంటివి ఏం ఉండవు. నేను అస్సలు నమ్మకపోయేదానండి, కానీ ఏంటో నా కొడుకుని చూస్తే నమ్మాలనిపిస్తోంది. నువ్వు అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకు. ఏమో అండి, వాడికి ఎవరైనా మందు పెట్టారేమో. అందరూ అంటూ ఉంటారు కదా, నా భర్తకి మందు పెట్టారు, భార్యకి మందు పెట్టారు, కొడుక్కి మందు పెట్టారు అని. వీడికి కూడా ఎవరైనా మందు పెట్టారేమో. అందుకే వాడు అసలు నాతో సరిగ్గా మాట్లాడడమే లేదు. నేనేది మాట్లాడినా అపోజిట్గానే మాట్లాడుతున్నాడు. రాజీ, అన్నీ అనుభవించి ఇక్కడికి వచ్చావు. నీకు తెలీదా? వాడిది తెలిసి తెలియని వయసు. ఏ వయసులో ఎప్పుడు ఎలా ఉంటారో అవన్నీ మనం అనుభవించే వచ్చాం కదా. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? అది కాదండి, ఆయన తెలిసి తెలియని వయసు ఏంటి? వాడేమైనా స్కూల్ ఏజా, టీనేజా? అంత పెద్దగా అయ్యాడు, అంత పెద్ద కంపెనీ రన్ చేస్తున్నాడు, పెళ్ళైంది, పాప కూడా పుట్టింది. ఎప్పుడు తెలిసి తెలియని వయసు అంటారేంటి? చూడు రాజీ, ఒక్కొక్కరికి తెల్ల వెంట్రుకలు వచ్చినా కూడా బుద్ధి రావట్లేదు. ముసలోళ్ళకు కూడా బలుపు ఏమాత్రం తగ్గట్లేదు. ఇంతకుముందు ఒక ఏజ్ వచ్చిందంటే వాళ్ళు ఎంత శాంతమూర్తుల్లా ఉండేవాళ్ళు, ఎంత మెచ్యూరిటీ ఉండేదో వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ బిహేవియర్లో కానీ. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తున్నారా నీకు? చాలా మంది ఉన్నారండి, మీకు కనిపించట్లేదేమో. నాకు చాలా మంది అలాంటి వాళ్ళు తెలుసు. అలా లేరు రాజీ. ఇప్పుడు కాలం అంతా మారిపోయింది. కలికాలం కలికాలం అంటారు కదండి, ఇదేనేమో ఆ కలికాలం. ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. మొన్నటిదాకా కరోనా అని అందరం ప్రాణాల అరచేతుల్లో పెట్టుకొని బ్రతికాం. ఇప్పుడు అసలు అప్పుడు ఈ చిన్న చిన్న సమస్యలు సమస్యల్లాగానే కనిపించలేదండి. మరిప్పుడు ఇంత చిన్న సమస్య గురించి ఎందుకంతగా ఆలోచిస్తున్నావు? జీవితం అంటే ఏంటో ఇంకా తెలియలేదా నీకు? అది కాదండి. ఈ టాపిక్ ఇక్కడితో ఆపేసి వెళ్ళు. వెళ్ళి గార్డెన్లో కూర్చొని రిలాక్స్ అవ్వు. ఆ పూల మొక్కలు చూస్తూ పాటలు వింటూ వెళ్ళు. ఇంతకుముందు మీ చెల్లి చనిపోయినప్పుడు ఇలాగే ఆలోచించి ఆలోచించి అన్ని రోగాలు తెచ్చుకున్నావు, హాస్పిటలైజ్ అయ్యావు. వెళ్ళు రాజీ, వాడికి తెలిసొస్తుంది అమ్మ అంటే ఏంటో, అమ్మ ప్రేమ అంటే ఏంటో. ఎక్కువగా ఆలోచించకు, వెళ్ళు. ఈ బంటి బంటి, బంటితో మాట్లాడితే అలానే మాట్లాడుతూ ఉండాలనిపిస్తోందండి. నాకే ఇలా ఉంది, మిన్నుకైతే ఇంకెలా ఉంటుందో. ఏం మాట్లాడుతున్నావే? అత్తమ్మ అత్తమ్మ అని ఎంత బాగా మాట్లాడతాడో తెలుసా అండి?
నేనేది చెప్పినా నా మాటకి ఎదురు చెప్పాడు. మీరేది చేసినా కరెక్టే ఆంటీ అంటాడు. ఇన్ను విషయంలో కూడా తను ఏది కూడా డిసైడ్ చేయడు. అత్తమ్మని అడుగు అంటాడంట. కొడుకంటే అలా ఉండాలండి. నువ్వలా అనుకుంటున్నావు, మరి వాళ్ళ అమ్మ అలా అనుకుంటుందా? అలానే అనుకుంటుందండి. వాళ్ళ అమ్మని కూడా చాలా బాగా చూసుకుంటాడు బంటి. అమ్మనే ఏంటి, నాన్నని, అన్నని, వదినని, వదిన కొడుకుని కూడా అలాగే చూసుకుంటాడంట. మరి ఇంకేంటి, ఆ లిస్టులోకి అత్తమ్మ కూడా చేరిపోయింది. నెక్స్ట్ నేను కూడా చేరుతానేమో. హ్యాపీయే కదా. మరి నా కొడుకేమో అలా తయారవుతున్నాడు. స్వప్న 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 అని కలవరిస్తున్నాడు. హనీ గురించి కలవరించినా నేనేం అనుకోకపోయేదాన్ని. అదేంటి రాజీ, వాడు స్వప్నాన్ని పట్టించుకోకపోతే అలా ఫీల్ అవుతావు? ఏంటండి మీరు, వాడు ఎప్పుడైనా స్వప్నాన్ని పట్టించుకోకుండా ఉన్నాడా? ఇప్పుడు ఓకేగా, మరి వాడు బాగానే చూసుకుంటున్నాడు భార్యని. భార్యాభర్తలు సంతోషంగా ఉండడం మనకు కావాల్సిందే కదా. వీడు బాగానే ఉంటాడండి, కానీ ఆ స్వప్నే వీడిని అసలు కేర్ కూడా చేయదు. ఎంత బాగా చూసుకోవచ్చు నా కొడుకుని. తాను కూడా ఒక కన్న తల్లి అవ్వచ్చు. నా కొడుకు ఎంత ప్రేమిస్తాడండి తనని. తను మాత్రం అందులో 1% కూడా ప్రేమించదు. ఇద్దరు కలిసిమెలిసి ఉన్నారంటే అలా అంటావు, ఇప్పుడేమో ఇలా అంటున్నావు. ఆంటీ బంటి, రాబంటి, నీ గురించే మాట్లాడుతోంది మీ అత్తమ్మ. రమ్మన్నారంట. అవును బంటి. సరిత రాణి వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట కదా, మీ మమ్మీ కూడా. అవునంటీ, కొంచెం చేంజ్ కోసం ఒక 1 వీక్ అలా అక్కడే ఉంటారంట. ఇద్దరిని ఇక్కడ కూడా ఎప్పుడైనా ఇన్వైట్ చేయాలి. ఒక నెల రోజులన్నా ఇక్కడ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో. ఐడియా బాగుంది రాజీ. మన మనవరాలు ఎలాగో లేదు ఇక్కడ, ఒకసారి ఇన్వైట్ చేయొచ్చు కదా. ఇద్దరు పిల్లలతో మనము ఆడుకోవచ్చు. ఎందుకు అంకుల్, ఊరికే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. పర్లేదు బంటి, మాకేం ఇబ్బంది లేదు. పని వాళ్ళే ఉంటారు కదా, ఏం ఇబ్బంది అవుతుంది? ఎవరి రూమ్స్ వాళ్ళకే ఉంటాయి. వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఉండాలి కదా ఆంటీ. పిల్లలు చాలా చిన్న పిల్లలు. అదేంటి బంటి అలా అంటావు? వాళ్ళిద్దరంటే ఇద్దరిని పిలుస్తానా ఏంటి? రాని వాళ్ళ అమ్మని, మీ మమ్మీని కూడా ఇన్వైట్ చేస్తాను. వీళ్ళు లేకపోతే పాపం వాళ్ళు పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు? మీ ఇష్టం ఆంటీ. ఓకే, దీని గురించి కాదు బంటి నేను పిలిచింది. అయితే మీకు వండుకొని ఫుడ్ తినడం చాలా కష్టం అవుతుంది కదా బంటి. ఏం తింటున్నారో ఏంటో. ఏం పర్లేదు ఆంటీ, నేను బాగానే వంట చేస్తాను. ఆంటీ, నీకు వంట కూడా చేయడం వచ్చా? కొన్ని కొన్ని వచ్చు అంకుల్. నాన్ వెజ్ అయితే అన్నీ వచ్చు. ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ? భలే నేర్చుకున్నావు బంటి. ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎక్కువ ఉండవు. అయితే హాస్టల్ లేకపోతే ఇల్లు? వదిన వదిన నేర్పించింది ఆంటీ. వదినకి ఎప్పుడు హెల్ప్ చేసేవాడిని, అలా చూస్తూ నేర్చుకున్నానంతే. ఈ రోజు నుంచి అయితే క్యారేజ్ తీసుకొని వెళ్ళు బంటి. నేను క్యాంటీన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను రోజు నీ కోసం ఒక క్యారేజ్ రెడీ చేయమని. తీసుకెళ్తావా బంటి, లేకపోతే ఎవరినైనా పంపించనా? అయ్యో పర్లేదు ఆంటీ, ఎందుకలా? మీరింత ఆలోచిస్తున్నారు నా కోసం. క్యారేజ్ తీసుకెళ్ళలేనా? నేను తీసుకెళ్తాను ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు బంటి? అంతే బంటి, ఇంకా వెళ్ళు. అంతేనా? ఓకే, బాయ్ ఆంటీ. బాయ్ అంకుల్. బాయ్ బాయ్, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏంటండి? ఏంటి? అంకుల్, అది ఒకసారి మీనాక్షిని కలిసి వెళ్ళిపోతాను. అందుకే అందుకే నేను అలా అన్నాను. జస్ట్ జోక్ చేశాను బంటి. తనని రోజు ప్రొద్దున ఒకసారి కలిసి వెళ్తున్నానంటీ. ఒకసారి చూసి వెళ్తే రోజంతా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. నా కూతురు కోసం నువ్వు వచ్చావంటే అంతకన్నా ఇంకేం సంతోషం కావాలి బంటి? ఈ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి బంటి. మీరిద్దరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. నిండు నూరేళ్ళు. నేను పంపిస్తాను దాన్ని. కాల్ లిఫ్ట్ చేయట్లేదా? లేదంటీ, మేబీ స్నానం చేస్తుందేమో. మరి లోపలికి వచ్చేసే బంటి. ఇక్కడేం వెయిట్ చేస్తావు? లోపలికి వస్తే తనని విడిచిపెట్టి వెళ్ళలేను ఆంటీ. ఇక్కడ ఉంటే త్వరగా వెళ్ళొచ్చు. అమ్మ వదిన ఎలాగూ లేరు కదా బంటి. క్యారేజ్ నేను వేరే వాళ్ళతో పంపిస్తాను. రోజు డిన్నర్ మన ఇంట్లోనే చేయి. ఇక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళు, మీ మమ్మీ వాళ్ళు వచ్చేదాకా. ఏమంటావు? లేదాంటీ,
అలా ఉండలేను. పెళ్ళికి ముందే అలా ఉండడం నాకు ఇష్టం లేదా ఆంటీ. సరే మీరు రండి. ఏయ్, ఇక్కడున్నావేంటి నువ్వు? నేను చూసానురా, మమ్మీ వాళ్ళు ఇక్కడ ఉన్నారని మెల్లిగా దాక్కొని ఇటు నుంచి వచ్చాను. వాళ్ళు వెళ్ళగానే. నువ్వు ఆల్రెడీ ఇక్కడే ఉన్నావని తెలీదే. స్నానం చేస్తున్నావు అనుకున్నాను, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే. నువ్వు వచ్చే టైంకి నేను రెడీగా ఉంటానురా. ప్రొద్దున్నే లేస్తాను, స్నానం చేస్తాను, నీకోసం చూస్తూ కూర్చుంటాను. అమ్మో, నువ్వు వచ్చే టైంకి నేను స్నానం చేస్తాను. ఆ కొంచెం టైం కూడా నేను నిన్ను మిస్ అవ్వనురా. మ్మ్, పెళ్ళి ఎప్పుడు చేసుకుందాంరా? దగ్గరలోనే ఉంది కదా మీను. నేను ఇలా రోజు ఒకసారి హక్ చేసుకొని వెళ్తే రోజంతా ఎంత హ్యాపీగా ఉంటున్నానో తెలుసా. ఇంతకుముందు ఈ ఛాన్స్ దొరికేది కాదు. ఇక్కడే వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడికి వస్తున్నాను రోజు. మ్మ్. నాకైతే ఇలాగే ఉండిపోవాలని ఉంటుంది బంటి. మ్మ్, పెళ్ళయ్యాక నేను రోజు ఇలాగే పడుకుంటానురా, నీ గుండెల పైన. అలాగే. మ్మ్, లే. అప్పుడే వెళ్తావారా? చాలా టైం అయింది. ఇప్పటిదాకా ఆంటీ వాళ్ళతో మాట్లాడాను కదా, వెళ్ళాలి. అవునే, ఏంట్రా? ఆంటీకి సరిత వదిన వాళ్ళు వెళ్ళారని చెప్పావా? మ్మ్. ఏ మమ్మీ ఎప్పుడు సరితక్కకి రానక్కకి ఫోన్ చేసి టచ్లోనే ఉంటుందిరా. నేను చెప్పకపోయినా తెలుస్తుంది. అలా కూడా తెలియవచ్చు కదా. ఫుడ్, క్యాంటీన్ అవన్నీ ఎందుకు చెప్పావే? అనవసరంగా ఇబ్బంది. ఎవరికి ఇబ్బందిరా? నువ్వలా ఏమనుకోకు. ఆఫీస్ క్యాంటీన్ మనదే, అర్థమైందా? ఎంతో మందికి ఫ్రీగా పెడతాం మనం. ఇంట్లో వాళ్ళు తినకుండా ఉంటే ఎలా? అందులో నువ్వు తినకుండా ఉంటే? నేను తినట్లేదని ఎవరు చెప్పారు నీకు? ప్లీజ్ రా, నువ్వు అలా మాట్లాడకు. నా సాటిస్ఫాక్షన్ కోసం ప్లీజ్. మ్మ్, మ్మ్, బాయ్. ఏం అలవాటే అది? నిద్రపోయినప్పుడు లోపల పడుకోబెడితేంది? ఇద్దరిద్దరు నేసుకొని ఏమైనా కాళ్ళ మీద వండబెట్టుకుంటుంది. గంటలు గంటలు గట్ల వండబెట్టుకుంటే కాళ్ళు నొయ్యాయని. ఉండనియే, మళ్ళీ నాకు ఈ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో ఏమో. మీ అత్తమ్మ మూడు మంచిగా ఉండి ఏదో వచ్చింది కానీ ఎప్పుడెప్పుడు రమ్మంటే ఇట్లా వస్తుందా అని. ఎందుకు రాదే, వస్తుంది. మా అత్తమ్మకు గిట్ల ఫ్రెండ్స్ అంటే మస్తు ఇష్టమే. మనం అందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్ లెక్క కలిసిపోవడం అంటే మాకు మస్తు నచ్చింది. ఎప్పుడు మీ ఫ్యామిలీ గురించే మాట్లాడుతుంది మా అత్తమ్మ. రాని ఇట్లా, వాళ్ళ అత్తమ్మ ఇట్లా, వాళ్ళ వదిన ఇట్లా అనుకుంటా. నా కథ అయితే ఇప్పుడు పెద్ద జోకుల పుస్తకంలా తయారైంది. అందరికీ చదవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు. ఆపేయిగా నీ సుత్తి మాటలు. జోకుల పుస్తకం అట ఏందోనట. అట్లన్నా నలుగురు నవ్వి బాగుపడతారే, దానికి నువ్వెందుకు బాధపడతావు? సంతోషపడు. సంతోషపడతానే రాని. నువ్వు నీ ఇంకొక బిడ్డ పోయిందని తెలియంగానే బాగా బాధపడ్డావు కానీ, అంటే చనిపోకపోతే గిట్లనే ఆడించుకునేదాన్ని ఇద్దరిని. నువ్వు అలా అనకే, నేను ఎప్పుడో మర్చిపోయినా. నువ్వు ఇంకోసారి చనిపోయింది లేదు అనకే, మస్తు బాధ అవుతుంది నాకు. చనిపోలే నా బిడ్డ, బ్రతికే ఉంది. సారీయే. సరే, బ్రతికే ఉంది నీ బిడ్డ. సరే, వీళ్ళిద్దరిని ఒకటే స్కూల్ వేద్దామే మనం. మంచిగా అన్న చెల్లెల లెక్కనే పెరగాలి. ఎందుకు నవ్వుతున్నావే? ఇద్దరిది ఒకటే ఏజు, ఒకటే క్లాస్లో ఒకటే దగ్గర కూర్చుంటారు. చూడ్డానికి కూడా ఇద్దరు ట్విన్స్ లెక్కనే ఉంటారు. చూసేటోళ్ళందరూ మీరిద్దరు అన్న చెల్లెళ్ళనే అనుకుంటారు తెలుసా. పాపం సరే, దీన్ని నేను ఎంత మోసం చేస్తున్నాను. సరే బిడ్డ నా వల్లే చనిపోయింది, కానీ ఆ చనిపోయిన బిడ్డ దాని బిడ్డ అని తెలీదు. ఐఎమ్ సారీ సరే. నేను ఇంతకుముందు అలాగే అనుకున్నానే, మనం ఇద్దరు పిల్లల్ని ఒకేలా పెంచాలని. ఒకే స్కూల్కి ఒకే యూనిఫామ్తో ఎంత బాగుండేదో. మరి ఇప్పుడేమైందే? ఎందుకు అట్లా అంటున్నావు? ఇప్పుడు నువ్వు అక్కడ, నేను ఇక్కడ. ఇద్దరిని ఒకలా పెంచే ప్రసక్తే లేదు. ఒక బడిలో అయితే ఆయనకే లేదు. నీ ముఖమే, వాళ్ళిద్దరూ పెద్ద పెరిగి బడికి పోయేదాకా నువ్వు ఈయనే ఉంటావా? పిసగిట్ట లేచిందావే. బడికి కాదు, ఉద్యోగానికి పోయేదాకా నేను ఈయనే ఉంటా. అంతేందుకు, నేను చచ్చిపోయేదాకా నేను ఈయనే ఉంటా. ఏమొరతావే పిసపిస పిసపిస మాట్లాడకు. ఆగో, నీ బిడ్డ లేచి చూస్తుంది. మా అమ్మాయి మా పిసపిస మాట్లాడుతుందని చూసినవారా చిన్నారి? అమ్మాయి ఏం మాట్లాడుతుందో? అమ్మ మీద టాయ్ పోయి
టాయిలెట్ పోయి అప్పుడన్నా దానికి కొంచెమన్నా సిగ్గన్న వస్తుంది. ఏయ్ సిగ్గొచ్చుడేందే మరి ఆ రాజు ఆగుతాడు అనుకున్నావా? చూడు వారం రోజులు కాగానే మళ్ళీ వచ్చి కాలు పట్టుకొని తీసుకుపోతాడు నిన్ను. ఈసారి కాళ్ళు పట్టుకున్నా పోను, వేళ్ళు పట్టుకున్నా పోను. గట్టిగా పిల్లల్ని ఎందుకు సఫర్ చేస్తావే? నేనేం సఫర్ చేస్తలేను. అక్కడ ఉంటే పిల్లలే సఫర్ అవుతారు. నీకు తెలియదు అలా సంగతి. ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు. నీ ముఖానికి ప్రశాంతత. అక్క అక్క ఎందుకు లేచినావు? బజ్జుకో, చలి పెడుతుంది, బజ్జుకో. అత్త 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 అత్తాను. దానికి ఎందుకు నేర్పుతున్నావు అత్త అని? మీ వాడికి నేర్పుకో. అగో బాగా ఎత్తానవేందే? ఆ ముగ్గులో పోస్తాను లేను. ఏం చూస్తున్నావే చిన్నారి? ఆకలి అవుతుందా? మీ అమ్మ మీదనే పడుకున్నావు, అమ్మేదని చూస్తున్నావేంది? వీడైతే కన్నయ్య గారు మంచిగా నిద్రపోతున్నాడు. ఏ చుట్టాలు వస్తారో ఏమో మన ఇంటికి. అది ఎట్లా చూస్తుంది ఈవిడే నన్ను? ఎందుకు అట్లా చూస్తుంది? మమ్మీ కడుపులో ఉన్నప్పుడు ఈ వాయిస్ ఎక్కడనో విన్నట్టున్నా అని అనుకుంటుందేమో. అగో మళ్ళా వన్నదే. సరితాంటి బోరు కొట్టిందావే, సప్పుడేక వన్నావు. మీ మమ్మ అంటే అందంగా ఉంటుంది. నన్ను నీకేడ కూడా బుద్ధి అవుతుంది మీ మమ్మీని చూసినాక. సాల్తీయే ఒకసారి ఫోన్ చేయకపోయినావే రాజుకు. రాజా ఆడేవాడే. మరీ గిట్లా అవుతావు అనుకోలేనే నేను. రాజు రాజు అని అలవరిచ్చేదానివి, మర్చిపోయినావా? అప్పుడు నాకు తెలివి లేక అట్లా అనుకున్నా. ఇప్పుడు కొంచెం మైండ్ షార్ప్ అయింది. ఎవరు ఎట్లాంటి వాళ్ళో అర్థమైంది. నా మనసు పూర్తి ఇరిగిపోయింది. నువ్వు ఇంకోసారి ఆ టాపిక్ గురించి మాట్లాడకు. ఇది అట్లా అంటావేంది? నీ అమ్మ చూడుపో ఎంత ఫీల్ అవుతుందో నీకోసం. కొట్లాడి గెలవన్నే ఇంట్లోనే. గిట్లా దూరం పోతారా? కొట్లాడోడట. వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లా చేస్తాడో నీకు ఏం తెలుసు? నేనేమన్నా చిన్నగా అపోజిట్ మాట్లాడితే కథం ఇష్టం ఉన్నట్టు బూతులు తిడుతున్నాడు నన్ను. బూతులు తిడుతున్నాడా ఏందే? మరి నేను ఎందుకు వచ్చేసినా అనుకున్నావు ఇక్కడికి? ఇష్టం ఉన్నట్టు తిడుతున్నాడు, కసురుకుంటున్నాడు. మనిషిలా కూడా చూస్తలేడు. రాజుకు తెలిసొస్తుంది ఎప్పుడో ఒకసారి. అసలు వాళ్ళు ఏంది, వాళ్ళ కథ ఏంది అన్నీ తెలిసి మళ్ళీ వస్తాడు చూడు. వాడి బొంద మళ్ళీ వస్తాడు. మళ్ళీ అక్కడికి పోయినాక మళ్ళీ ఇదే రిపీట్ చేస్తాడు. నాతోటి కాదే ఇక అయిపోయింది నా ఓపిక. మీ అత్తకన్నా సిగ్గుండాలి కానీ కోడలు గట్ల పోయింది నలుగురు ఏమనుకుంటారో అని ఉండాలి కదా. ఆ బర్రెదానికా? బర్రెదానికి తినుడు పండుడు ఒకటే తెలిసే, ఇట్లాంటివి తెలియదు. కొడుకు జీవితం గురించి కూడా ఆలోచించాలి కదనే. భార్య లేకపోతే కొడుకు ఎట్లుంటాడని చెప్తున్నా కానీ బర్రెదానికి కొడుకు గురించి కూడా అవసరం లేదు. బిడ్డ మంచిగా ఉండాలి, బిడ్డ మంచిగా పుష్టిగా తినాలి, దొడ్డు బలవాలి. దీని లెక్క బిడ్డను పట్టుకొని అల్లుడు తిరగాలి. ఆడు దీన్ని నాకాలే, ఇది వాణ్ణి నాకాలే. వాళ్ళిద్దరిని పోయి మా అత్త భార్య నాకాలే. దాని బర్రెదానికి నవారెత్తే. దానికి అసలు మనసు అనేది లేదు కావచ్చే. దేవుడు మర్చిపోయిండేమో దాన్ని తయారీయంగా. బర్రె ఏడబడితే ఆడ అతకబెట్టిండు కొవ్వు పాపం. కానీ లాస్ట్కు మనసు మర్చిపోయిండు. కరెక్ట్ చెప్పినవే. మీ అత్తమ్మ అసలు మనిషే కాదు, ఆమెకు మనసే లేదు. చి నేను ఊకే బర్రె అంటదాన్ని. ఆ బర్రెలు ఎంత ఫీల్ అవుతున్నాయో ఏమో ఈ బర్రె దాంతో పోల్చినందుకు. అవునే పాపం బర్రెలు మస్తు ఫీల్ అవుతున్నాయి. దానికి సపరేట్గా పంది అని పేరు పెట్టన్నావే. పందులు ఉంటాయి చూడు, పందులకు పందులు ఉండకపోతే ఎట్లుంటాయి? గదే ఈ పంది ఉంటుంది కదా, పందికి పంది అని చెప్తున్నా. నోరు మూసుకొని ఎందుకు నవ్వుతున్నావే? నోరు తీసేసినావు. వీడెవరున్నారు? ఏడున్నా మీ అత్తకు మాయన పడుతుంది. ఆ బర్రది కూసిన కాడికెళ్ళి కదలదు కానీ దానికి కళ్ళు మంచిగా కనబడతాయి, చెవులు మంచిగా కనబడతాయి, నోరు కూడా మంచిగా వెళ్తుంది. నాకే వెళ్ళదు ఇంకా గంత గట్టిగా. బర్రె తింటుంది పంది తిన్నట్టు మంచిగా వంటది. ఇక దానికి కొంచెం కూడా ఉండదు రంది. దాని సగం భాగం ఎవడన్నా వచ్చి నరకపోయినా కూడా దానికి ఏ రంది ఉండదు. ఇంకో చేతి ఉన్నది కదా, ఆ చేతితోటి తింటా అనుకుంటుంది బర్రెది. ఇన్నిసార్లు మీ అత్తని బర్రె అనుడు ఇదే ఫస్ట్ టైం కావచ్చు కదరా. మరి మొద్దు దాని సంగతి ఏంది? ఏమొద్దుదే? ఇంకెవతి? మీ ఆడబిడ్డ.
గా మొద్దు దాని గురించి మాట్లాడుతున్నావానే? ఇదే కదా బర్రెది, ఇంకో బర్రెది ఎక్కడి నుంచి వచ్చిందని నేను అనుకుంటాను. ఆ మొద్దు దానికి ఏందే మంచిగా దిగేసి కూర్చుంటుందో దగ్గర. ఆ అవ్వాయి నేర్చుకోదా ఇక, అది కూడా తింటది పంటది. దానికి తగ్గట్టు మంచి అత్త మామ మొగుడు అందరు మంచిగా ఉన్నారు. పాపాత్మలకే మంచి జరుగుతుందిగా చెయ్యాలి రేపు. డౌట్ నీకేమన్నా? దానికి ఏం తక్కువైందడా? గంత పెద్ద రాజభవనం లాంటి ఇల్లు, బంగారం వంటి మొగుడు. ఇక వాళ్ళ అత్త మామ గురించి మనకు తెలియనే తెలుసు. వాళ్ళంత పుణ్యాత్ములు లోకంలో ఎవ్వరు ఉండరు. ఇక దానికి ఏమైంది చెప్పే? ఏం తక్కువైంది? అన్నీ ఉన్నాయి దాని జీవితంలో. ఇక దానికి బలుపు రాకపోతే ఎందుకు వస్తుంది చెప్పు? అది ఈడ ఉన్నా కూడా మొగుడు 4 రోజులకు ఒకసారి వస్తాడు సప్న సప్న అనుకుంటా. ఇది వాడిని దేకనే దేకది. వాడేమో దీన్ని పట్టుకొని నాకుతాడు. వాళ్ళు మంచిగా ఉంటే నాకేంది కానీ. ఉండాలి, మంచిగా ఉండాలి. నువ్వు గట్ల తిట్టాంగా చూసుడు ఫస్ట్ టైమే, అందుకే నాకు విచిత్రంగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఏడ్చుకుంటూ వచ్చిన కానీ ఇక ఇప్పుడన్నా తిట్టి కొంచెం తృప్తి పొందుతా. అగో గిడ కూర్చున్నది రానేనా? రాణి, ఓయ్ రాణి. అగో గినెవరో ఉండేనే. నీకు తెలియదు, నా రాణికి తెలుసు నేను ఎవరినో. చేయిదు బావా, అంత మంచిదేనా? ఎప్పుడు వచ్చినావు దుబాయ్ నుంచి? నేను నిన్ననే వచ్చిందే. నిన్ను చేసుకుందామని నేనత్తే నువ్వేంటే ఇద్దరు పొలగాళ్ళని వేసుకొని కూర్చున్నావు. నీ పొలగాళ్ళు కాదు కదా ఇల్లు, గీ సరితపోరి పొలగాళ్ళేనా? ఓయ్ చైతు, నువ్వేనా చైతన్య వరప్రసాదు? ఆగో దీనికి ఇప్పుడు గుర్తుకొచ్చినా నేను. ఏయ్ నాకు పెళ్ళైంది, గది గిది అంటావు ఇష్టం ఉన్నట్టు. ఆయన నీతో తోడు పెట్టుకుంటాడే. నేను నా మరదల కోసం వచ్చిన, మరదల్ని పెండ్లాడతా అని వచ్చిన. ఇంకో 4 ఏళ్ళు అయినాక రాకపోయినావు. మరదల బిడ్డ కూడా పెళ్లి చేసుకొని పోతుంది. నీ అవ్వ, నేను అత్తకి చెప్పేపోయినా దానికి పెండ్లి అయ్యాకే నేను వచ్చినాక వేసుకుంటా అని. వారిని ఎగిరితం వచ్చినట్టే చేసిందేమి, దానికి ఏమి ఎగిరితం పాడైంది. నువ్వే వేసుకుంటాను ఎగిరినావే రాని. నేను నీకేం చెప్పిన చిన్నప్పుడు, నువ్వు నాకే జోడైతావే నేను నీకే జోడైతా అని చెప్పినా లేదా? పిస పిస వరితే అది మాట్లాడది, అర్థమైందా? ఎందుకు మాట్లాడది నా రాణి? దానికి తెలియదా అదంటే నాకు ఎంత ప్రేమనో? నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదా చైతు బావా? నేనెట్లా వేసుకుంటానే, నిన్ను వేసుకుందాం అనుకుంటే. అత్తని విలు, దాని సంగతి చెప్తా. నన్ను కాదని నిన్ను వానికి పెళ్లి చేసిందే. ఓడాడు నీ మొగుని విలు, ఆ తాట తీస్తా. మొగుడు ఇక్కడ కాదు, పక్కూర్లు ఉన్నాడు. పక్కూరికి పక్క దేశానికి ఏం తేడా ఉన్నది నీకు? పక్కూర్లు ఉన్నాను చేసుకుంటేవి, నేనేడున్న పక్క దేశంలో ఉన్నదంతే. ఆగుతేం పో 2 రోజులు. గ్యాస్ సరళత్తని పిలుతావు నేను. ఓయ్ సరళత్త, పిలువే సరితా సరళత్తని విలు. ఇక్కడ పంచాయతీ పెడితే ఇప్పుడు నేను నా రానికి ఎట్లా పెళ్లి చేస్తుంది? ముద్దు పోరగాళ్ళను కన్నది పోల్లా. నాతోనిగానే అంటే గవానేవంతోటో కన్నది. ఇక పోరగాళ్ళు ఇద్దరిని సరిత పోరికి ఇయ్యు. నువ్వు రాసి అప్పుడే నాతోటి మంచిగా పెళ్లి చేసుకుందాం. నిన్ను రాణి లెక్క చూసుకుంటానే నా రాణి. నీకు చెప్పినగానే నేను నువ్వు నా రాణివి అని. ఏమైందే నీకు? దయం లెక్క సప్పుడు ఎత్తలేవు. ఏమన్నావే నా రాణిని? అది సప్పుడు ఎత్తలేదు. నేనేమంటా, అది పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నది, 2 పిల్లల్ని కూడా కన్నది. కనబడతలేరా పిల్లలు? ఏందో దాన్ని పట్టుకొని రా పెళ్లి చేసుకుందామంటే అదువుకుంటుందా? సప్పుడు అన్నట్టు ఇంకా సప్పుడు పెళ్లి సప్పుడు అన్నా నీకు? ఇది పెళ్లి చేసుకొని దాన్ని కానీ సంతోషంగా ఉన్నదా? దాని ముఖం చూస్తే అర్థమైతలేదా నాకు? అది సంతోషంగా లేదు, నాకు అర్థమవుతుంది. నా రాణి ముఖంలా ఇట్లుంటుంది కళ. అది ఏదో బాధలున్నది, అది బలవంతంగా నవ్వుతుంది, నాకు అర్థమైంది. ఎవరు? అగో దాయే సర్లత్త, దాని సంగతి చెప్తుందా? నువ్వారా? ఎప్పుడు వత్తివరా దుబాయ్కి వెళ్ళి? నిన్ననే వచ్చిన. నీ అవ్వ పైసలు మంచిగా సంపాదించి నీ బిడ్డను ఏలుకుందామని నేనత్తే నువ్వు గిట్ల చేసినావేమే? నేను నీకు చెప్పే పోయినా కదనే, దాన్ని నేనే చేసుకుంటా వాళ్ళకి ఇయ్యకని. ఇక నువ్వు ఏండ్లకేండ్ల అన్నే ఉంటే దానికి మంచి మంచి సంబంధాలు వస్తే చేయద్దారా పెళ్లి? నువ్వు వచ్చేది తెలియదు, రాంది తెలియదు. ఆ నుంచి ఒక ఉత్తరమన్నా రాసినావా? ఫోన్లు గనిసాల ఎత్తి కాదే. ఫోన్లు చేసినావు కానీ చెప్పినావా నాకు ముచ్చట? నాకెట్లా తెలుస్తుంది? నేను దాంతో మస్తు సార్లు అన్నా. అది చూడు ఎట్లా చూస్తుందో అమాయకంగా. దాని గొంతు కోసినవులే, ఏ వాళ్ళకి ఇచ్చినావు?
ఏం చేస్తుడు రా వారి నీకిచ్చిన అయిపోవు నా బిడ్డను బంగారం వలె చూసుకుందు దాన్ని బంగారం కాదే, అది నా రాణి, నా వజ్రం అది. ఆ పెండ్లు ఎందుకు వేసిందో ఏమో. ఇప్పటికైనా ఏం బాధపడకే, నేను చేసుకుంటా నీ బిడ్డను. గీ పిసదానికి ఏడ పని లేదు. ఎందుకు పెళ్లి చేసినా నీకు ఇచ్చి ఎత్త అయిపో అని ఇప్పుడు అంటారు ఎవరన్నా పెళ్ళైనాక. దేని పిస పాడుగాను కూర్చిదేపోవే బావ కూర్చుంటాడు. అగో చూడు, నా రాణికి దాని మనసు నిండా నేనే ఉన్నా. అది చూడు, కుర్చీ దేపో నా బావ కూర్చుంటాడు అంటుంది. నువ్వు అన్నావే నన్ను. నేనే నా బిడ్డ బతుకు గిట్ల అవుతుందని పుట్టడు దుఃఖంలో ఉన్నారా. నీకు కురిసేం దేవాలే. ఏమైందని బిడ్డకు నేనున్నా అని చెప్తాను కదా. చైతు బావ బాలే మాట్లాడతాడు. గీడవాడు పిట్టల ధర లెక్కున్నాడు. నువ్వు ఏడవకే, ఏడవకు, నేను ఏలుకుంటా నీ బిడ్డను. ఏం ఏలుకుంటావు, ఆల్రెడీ ఏలుకున్నారు దన్నగలు. అయితే వాయ్ ఆన్కి విడాకులు ఇత్తనే. సరళత్త, నువ్వు ఫికర్ పడకు, విడాకులు ఇప్పించి నేను దాన్ని ఏలుకుంటా. నువ్వు వేసుకుంటా అంటే అది ఒప్పుకోవద్దారా. ఎందుకు ఒప్పుకోదు? నా రాణి మనసు నిండా నేనే ఉన్నా. ఏమే రాణి, ఒప్పుకోవానే నువ్వు? నన్ను ఏలుకోవానే ఈ బావను? ఏనాడు ఏందో తెల్లారంగానే వచ్చి ఏమో వరదాండు. అరే నువ్వెందుకు కొడతానవే మధ్యలో? నేను దాన్ని ఏలుకుందామని ఆ నుంచి వచ్చిన దుబాయ్కి వెళ్ళి. నాకు క్యూలు కడతాండ్రు లైన్లు. నా ఇంటి ముందట చూడుపో ఒకసారి ఎంత పెద్ద లైన్ ఉన్నదో. నిన్ను పెళ్లి చేసుకోవడానికి లైన్లు కడతాండ్రా, గడిది గుడ్డేం కాదు. అగో నీకు గంత డౌట్ ఉంటే చూసిరాపోయే, గీడు దాక్కున్నా లైను, ఇంటి దాకా పోవడం అవసరం లేదు. వెనుకొక్కదాన్ని అడుగు చాలు, ఏం చెప్తారు మీరని చెప్తారు. చైతన్య వరప్రసాద్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చినామని చెప్తారు. దగ్గరుండి ఆడ వచ్చి దీని కాళ్ళ మీద నన్నబడతాడు. ఈసారి ఇది జరిగేటట్టు లేదు. ఎట్లన్నా చేసి ఒప్పించుకోమని చెప్పాలానికి. నీ పేరేంద్రా? చైతన్య వరప్రసాదు. అగో ఓలు అడిగినరా నాని, ఇప్పుడు నువ్వు అడిగినా రాని. నేనెందుకు అడుగుతా బావా, నీ పేరు నాకు తెలియదా? ఏనా రాని నా పేరెందుకు మర్చిపోతుంది? నువ్వే అడిగినావే బద్మాస్తానా. నీ పేరు నాకెందుకు? ఎప్పుడు రానేంట పడతా, నిన్ను ఎప్పుడు వేసుకుంటా అనలే అని నీకు గంత కోపం కదా నా మీద. నీ బొందా మంచిగా మంచిగా